మా ఇంట్లోనైతే తొట్టిలో ఓమ చెట్లు పెట్టాము. ఇవన్నీ అవి మంచిగా ఎంత బాగా వచ్చినాయి చూడాలి. ఇవన్నీ ఓమ చెట్లే, చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి ఓమ చెట్లు, మంచిగా పెరిగినాయి. ఇది మనం బజ్జీలు చేద్దామని తెంపుతున్నాము. ఈ బజ్జీలు చేసుకుంటే ఎలా ఉంటాయో చూడాలి. ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇది వామ బజ్జీలు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఎట్లుంటుందో తెలియదు, చేసి చూద్దామని ట్రై చేద్దామని తెంపుతున్నాము. స్మెల్ అయితే ఉమ్మలానే వస్తుంది తెంపుతుంటే. ఇవైతే చాలా గుబ్బురుగా వచ్చినాయి, ఏదో కుక్కలాగా. చాలా బాగా మంచిగా వచ్చినాయి. ఎంత తెంపి పడేసినా కానీ అవి వస్తూనే ఉన్నాయి. ఇక బాగున్నాయి కదా అనేసి ఇట్లనే ఉంచుతున్నాం. ఈ కొమ్మ ఒకటి ఇరిగిపోతే జస్ట్ పెడితే కూడా మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ వచ్చింది. కొమ్మ ఇరిగిపోతే కూడా చెట్టు వచ్చింది మంచిగా. మీకు ఎవరికైనా కావాలంటే మా ఇంటికి రండి, మా మమ్మీ ఇస్తుందంట చెట్టు. ఎవరు వచ్చినా ఇస్తాం. బాగానే ఉన్నాయి. ఆకులు చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా ఇవి ఏం చేయాలనో అర్థమవుతుంది. ఇవి బాగున్నా పెరుగుతున్నాయి. బాగున్నాయి కాబట్టి తెంపట్లేదు మమ్మీ. సో ఇవాళ బజ్జీలు చేస్తుంది. ఇవాళ బజ్జీలు చేద్దాము, ఎట్లా ఉంటాయో చూద్దాం. మేము కూడా ఫస్ట్ టైం చేయడం. మీలో ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి, ఎలా ఉంటాయో చెప్పండి. మేము చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది మేము మీకు చెప్తాం. ఇవన్నీ ఆకులు చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కొన్ని చేద్దాం అనుకుంటున్నాము. ఇవి బాగుంటే ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే. వామ చెట్టు ఇదైతేనేమో ఇది మందార చెట్టు పెట్టిన అప్పుడప్పుడు పువ్వులు వస్తాయి. ఈ చిన్నగా ఉండే ఇంత పెద్ద వరకు పెరిగింది, చాలా పెరిగింది. అప్పుడప్పుడు ఇక పువ్వులు వస్తాయి. మొగ్గలు కూడా ఉన్నాయి, దీనికి మొగ్గలు వచ్చినాయి. మొన్ననే మల్లె చెట్టు తెచ్చాము. మల్లె చెట్టు చేస్తే పువ్వులు కూడా వచ్చినాయి. ఇది ఒక మొగ్గ కూడా ఉంది చూడండి. పువ్వులు ఈరోజే 2-3 తెంపిన నేను. వస్తున్నాయి, ఒక 4-5 పువ్వులు వస్తున్నాయి. ఈరోజే తెంపిన. ఇక మళ్ళీ మొగ్గ వస్తుంది. ఇట్లా ఇట్లా ఎగిరి వస్తున్నది అన్నమాట. ఈ మల్లె చెట్టు ఎగిరి వస్తుంది. సీజన్లోనే పూస్తాయి అంటే ఇవి సీజన్లో వచ్చేటి అంటే మల్లెపూలు. ఇదేమో కలమంద. ఇది కూడా చాలా వచ్చింది. కట్ చేసినా కూడా వస్తూనే ఉంది. చాలా కట్ చేసినాము, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కుచ్చుకుంటుంది కాబట్టి తీసేసినాం. వెళ్ళేటప్పుడు ఇవన్నీ కుచ్చుకుంటున్నాయని తీసేసినా కూడా వస్తున్నాయి. మేము మాత్రం మీకు ఒక 4-5 చెట్లు పెట్టినాము. ఇదైతే ప్రస్తుతానికి బాగానే. ఇదేదో చెట్టు నువ్వుగా, ఇది రాలపాల చెట్టు అంట. రాలపాల చెట్టు అంటే ఆకులు తింటారంట, మాకు కూడా తెలియదు. పెట్టనైతే పెట్టినా వచ్చింది. రాలపాల చెట్టు ఇది మంచిదంట, తింటారంట. ఈ తులసి చెట్టు అయితే ఎండిపోతుంది బాగా. ఇంకొకటి తెచ్చి పెడదాము అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇది బాగా ఎండిపోతుంది ఎన్నిసార్లు చేసినా కూడా. అండ్ కిందికి రావట్లేదు, పైనే వస్తున్నాయి, అవి కూడా ఎండిపోతున్నాయి. సో ఎవరైనా టిప్స్ ఉంటే చెప్పండి. కింద గింజలకు చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి కానీ ఎండిపోతున్నాయి. అవి పెద్దగా అయితే వస్తారు. ఇది ఒకటే ఉంది కానీ వాటర్ పోసినా కూడా ఇట్లా అయిపోతుంది. కొంచెం తులసి చెట్టు మంచిగా వచ్చడానికి ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, మేము చేస్తాం. ఇది ఒకటే బాగాలేదు, అన్ని మంచిగా వచ్చినాయి. ఇంకేదో పారుతుంది. ఇది కూడా ఏదో తీగలాగా ఇట్లా వస్తుంది అన్నమాట. దానంతలో అదే వస్తుంది. చెట్టు కట్ చేసినా కూడా ఎంత కట్ చేసినా కూడా ఇది కూడా వస్తూనే ఉంది. పైకి మొత్తం పై వరకు ఇట్లా పారుతూనే ఉంది. అట్లనే ఏదో ఏం చెట్టో తెలీదు, ఇది ఏం చెట్టో ఏమో వస్తూనే ఉంది. వస్తే రానిలే, బాగానే ఉంది కదా అని ఉంచేసినాం. సో ఇది మా చిన్న హోమ్ గార్డెన్ అనమాట. 4-5 చెట్లు మాత్రమే ఉంటాయి. అండ్ అందులోనూ ఇది ఎక్కువ పెరిగింది ఓమా చెట్టు. సో బజ్జీలు చేసుకున్నాం పదండి. సో ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ చేస్తున్నాం. మిర్చి బజ్జీ కూడా రెగ్యులర్గా చేసేలా కాకుండా దాంట్లో ఆనియన్ స్టఫ్ చేస్తున్నాం అనమాట. మేము ఒక దగ్గర తిన్నప్పుడు ఆనియన్స్ అండ్ చింతపండు స్టఫ్ చేసి మిర్చి బజ్జీ వేశారనమాట. అది మాకు బాగా నచ్చింది. కానీ మేము చింతపండు అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్ స్టఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఈసారి చేసి చూద్దామని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే కట్ మిర్చిలో వాటిలో పైన కట్ చేసి ఆనియన్స్ వేస్తారు కదా, సో మనం లోపల ఆనియన్ స్టఫ్ చేసి పైనుంచి బజ్జీ మిర్చితో బజ్జీ వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే స్టఫ్ చేస్తున్నాం. ఫస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత స్టఫ్ చేసేసి ఇంకా పిండి
శనగపిండి అయితే డైరెక్ట్‌గా శనగపిండియే యూజ్ చేస్తున్నాము. కొంతమంది దీంట్లో మైదా ఆర్ బియ్యం పిండి కూడా యూజ్ చేస్తారు. అలా ఏం కాకుండా ఓన్లీ శనగపిండి యూజ్ చేస్తున్నాము. అండ్ ఒక స్పూనే కారం వేస్తున్నాము ఎందుకంటే మిర్చి కాబట్టి. అండ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేస్తున్నాం అనమాట. బాగా మంచి కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా ఉండేటట్టు చేస్తామన్నమాట. ఎందుకంటే మిర్చీలు బాగా ఇట్లా డిప్ అయితేనే అవి మిర్చి బజ్జీ బాగుంటుంది కదా. కొంచెం లైట్‌గా ఉంటే ఇంకా మిర్చి బయటికి కనిపించేస్తుంది. అది అంత బాగుండదు కాబట్టి కొంచెం థిక్‌గా మిక్స్ చేసి ఆ తర్వాత వేస్తుంది మమ్మీ. సో ఎలా ఉంటాయి ఏంటో చూడాలన్నమాట. రెగ్యులర్‌గా ఎప్పుడు మిర్చీలు చేసేలా కాకుండా కొంచెం ఆనియన్స్ బయట పెట్టుకొని తింటూ ఉంటాము. డాడీకి కూడా అలాగే ఇష్టము. మిర్చి చేసినా కూడా పక్కకి ఆనియన్స్ పెట్టుకొని తింటూ ఉంటాం కదా. సో అలా కాకుండా దాంట్లోనే ఆనియన్స్ పెట్టి ఈసారి అయితే చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా అవుతాయని ఆలోచిస్తున్నాము. సో చేసిన తర్వాత అది ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను చెప్తాను. సో చూస్తూ ఉండండి. దీని తర్వాత ఫస్ట్ మిర్చి చేసిన తర్వాత మిర్చి బజ్జీ చేసిన తర్వాత ఓమా బజ్జీలు అయితే చేసేద్దాము. అండ్ అవి కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపించేస్తాను. చూస్తూ ఉండండి. మిర్చీలు చేస్తుంది మమ్మీ. ఇదిగోండి మిర్చీలు అవుతున్నాయి, ఇంకొన్ని అవుతున్నాయి, ఇంకొన్ని ఉన్నాయి చేస్తుంది. సో ఇప్పుడైతే మిర్చీలు కంప్లీట్ అయ్యాయి. సో ఇవైతే పక్కన పెట్టేసి మమ్మీ మళ్ళీ పిండి కలుపుతుంది అనమాట ఓమా బజ్జీలు వేయడానికి. సో ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది. ఇంకా ఒక్కొక్క లీఫ్ తీసుకొని వేసేస్తుంది డిప్ చేసేసి. సో ఎలా వస్తాయి ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడైతే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తుంటే బాగానే అనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే వేసేస్తుంది. బాగానే వచ్చాయి వేయడానికి కానీ అవన్నీ కూడా బూరెల్లాగా పొంగుతున్నాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో చూడాలి. అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది రివ్యూ ఇదే వీడియోలో నేను చెప్తాను. చూస్తుండండి. తోటి ఇంకేమన్నా వెరైటీ చేయొచ్చేమో కామెంట్ చేయండి. మేము చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ టైం కదా అని కొన్ని ట్రై చేసినాం. ఇవి ఫస్ట్ టైం అని కొన్ని ట్రై చేసినాం. ఇవి బాగా వస్తే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం. ఓమా బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చేసాయి. కొన్ని చేసుకున్నా కూడా బాగా అనిపించాయి అనమాట. ఇంకా మిర్చీలు అయితే టేస్ట్ అద్దిరిపోయాయి అనమాట. ఆనియన్స్ మధ్యలో స్టఫ్ చేస్తే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సూపర్బ్ ఉంది. మీరు ట్రై చేయండి. ఇవాళ డిన్నర్ స్పెషల్ ఓకే మిర్చి, వామాకు బజ్జీలు, ఓకే టమాటా కర్రీ, ఓకే అన్నం, ఆలూ చిప్స్. ఓకే, ఇవాళ డిన్నర్ అదిరిపోయింది కదా, ఇంకా తినేస్తాం పదండి. సో ఇదనమాట ఇవాళ బ్లాగ్. డిన్నర్తో అయితే ఎండ్ చేస్తున్నాను. చూశారు కదా, ఈ బ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న చూపించాం కదా ఒక మల్లె మొగ్గ అండ్ మందార మొగ్గ వచ్చింది కదా, అది ఇవాళ పూసాయి అనమాట. ఇంకా మమ్మీ తెంపుతుంది. సో ఇది ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్.